ఒకే ఒక ట్వీట్ ఈవీఎంలపై రచ్చ రచ్చ నడుస్తుంది దేశమంతా. ఎలాన్ మాస్క్ ఒక ట్వీట్ చేయడం వల్ల ఈవీఎంలు హ్యాక్ చేయవచ్చు, అంతా పెద్ద మోసము, వాటిని నమ్మకూడదు, వాటిని ఈవీఎంలు రద్దు చేయండి అంటూ కూడా ఎలాన్ మాస్క్ ట్వీట్ వేయడంతో ఒక్క ట్వీట్తో రచ్చ రచ్చ అయింది. దాన్ని ఎంత బీజేపీ ఖండించినా కూడా ఈసీ ఖండించలేదు, కానీ బీజేపీ ఖండించింది. వాటిని హ్యాక్ చేయడానికి అవకాశం ఉంది అంటూ కూడా టెస్లా సీఈఓ ఎలాన్ మాస్క్ ట్వీట్ చేయడంతో అది పెద్ద రచ్చ రచ్చ అయింది. దీన్ని సమర్థిస్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా బ్లాక్ బాక్స్లతో పోల్చాడు. రాహుల్ గాంధీ ఈవీఎంల భద్రతపై మాస్క్ చేసిన ట్వీట్ను విపక్ష పార్టీ నేతలు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మౌనం వహించడంపై నిలదీస్తున్నారు. మాస్క్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం స్పందించారు. భారత్ ఈవీఎంలు బ్లాక్ బాక్సులుగా మారాయని, వాటిని పరిశీలించేందుకు ఎవరికీ అనుమతి ఇచ్చడం లేదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకపై అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, వ్యవస్థలో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఒక బూటకంగానే మిగిలిపోతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మాస్క్ పోస్టుతో పాటు ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ స్థానంలో గెలిచిన రవీంద్ర వైకర్ బంధువులు ఈవీఎంలకు కనెక్ట్ చేసిన ఫోన్ను ఉపయోగించారంటూ కూడా వచ్చిన వార్తల కథనాన్ని ఆయన పంచుకున్నారు. మరోవైపు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సైతం మాస్క్ పోస్ట్ను షేర్ చేశారు. సాంకేతికత అనేది సమస్యలను తొలగించడానికి ఉపయోగపడాలి, అంతేగాని అదే సమస్యలకు కారణమైతే దాని వాడకాన్ని వెంటనే ఆపేయాలంటూ కూడా ఆయన పేర్కొన్నారు. మరి చూడాలి ఇది, ఎందుకంటే దేశమంతా ఇప్పుడు ఇది పెద్ద దుమారమే రేపుతూ ఉంది. అన్ని విపక్షాలు అందరూ ఏకమైపోతున్నారు. ఇంక ఏపీలో అయితే మరీ ఘోరము. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏదో అది మాయ జరిగింది, అంత పెద్ద వాళ్ళు ఉన్నారు, మాయ జరిగింది, కానీ సాక్ష్యం లేవు, దేవుడికే తెలుసు అన్నాడు. మరి ఎంత మాయ జరిగిందంటే ఏపీలో మరీ మొత్తానికి 175 నియోజకవర్గాల్లోనూ కూడా హ్యాక్ అయింది ఈవీఎంలు. మరి ఘోరంగా, ఇంత ఘోరంగా అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సీట్లు రావు. మొత్తానికి ఈవీఎం సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాయలు చేసి ఈవీఎంలని మాయంగా గెలిచి మరి ఎన్ని రోజులు ప్రజల్ని మాయ చేసి అధికారంలో ఉంటారో చూడాలి.